నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మహిళల రక్షణకు షీ టీమ్స్, మహిళలకు జరిగే అన్యాయాలపై చర్యలకు మహిళా కమిషన్ ఉంది. మరి ఇప్పుడు మగవారి రక్షణకు కూడా హీ టీమ్స్, మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషతో సహా పలువురు అడ్వకేట్స్ మహిళా బాధితులు మగవారి రక్షణకు హీ టీమ్స్, మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు శేఖర్ భాష, ఆర్జే, బిగ్ బాస్ కంటెస్టెంట్, అలాగే మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. హాయ్. అండ్ మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్లో సివిఎల్ నరసింహారావు గారు, యాక్టర్, అడ్వకేట్, అలాగే భార్య బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆయన. సో ముందుగా శేఖర్ భాష గారు నమస్తే అండి. నమస్తే. సో ఎప్పుడు అనిపించింది ఇలా హీ టీమ్స్ కూడా కావాలి అని? ఎప్పుడు అనిపించింది అంటే చాలామంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోవడము, లేదు అవతల వాళ్ళ మీద యాసిడ్లు పోసి దాడులు చేయడము, లేకపోతే వాళ్ళని కొట్టడము, ఇటువంటివి చేస్తున్నప్పుడు అసలు ఏంటి రూట్ కాజ్ ఏంటి అని అనుకున్నప్పుడు ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ఒక సిస్టమ్, ఒక చట్టము దే ఆర్ ఇన్ ప్లేస్. ఒక మహిళా కమిషన్ కావచ్చు, లేకపోతే ఒక షీ టీమ్స్ కావచ్చు, తన కోసం పనిచేయడానికి ఒక సిస్టమే ఉంది. బట్ మగవాడికి ఎప్పుడైతే తన గోడు వినిపించుకోవడానికి ఒక చెవి అనేది లేదు అనిపించినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా, నా పిల్లం కూడా నన్ను కొడుతుంది, నేనేం చేస్తాను, పక్కపోయి ఆడుకో అన్నారు. లేదు, అలా కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాడు నాకు ఎక్కడ న్యాయం జరగదు అని చెప్పి అనుకుని వాడే వెళ్ళి ఆమె మీద యాసిడ్లు పోయడాలో, దాడి చేయడాలో, లేదు అంత ధైర్యం లేక వాడే ఏదైనా మింగి చావడాలు, ఇట్లాంటివన్నీ ఆపాలంటే వాళ్ళు చేస్తారా చేయరా న్యాయం పక్కన పెడితే కనీసం ఒక ఉన్నాం మీకోసం, మీ బాధ వినడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది స్థాపిస్తే అప్పుడు ఇవి కొంచెం తగ్గుతాయి అట్లీస్ట్ అనేదే మా పాయింట్. దానికోసమే ఈ డిమాండ్ హీ టీమ్స్ ఆర్ మెన్స్ కమిషన్ రావాలనేది మా ప్రధాన ఇది. సో ఇది నేను ఇవాళ తీసుకొచ్చిన డిమాండ్ కాదు. ఆద్యులు ఆయన భార్యాబాధితుల సంఘం స్థాపించారు, ఆయన దగ్గరుండి ఎన్నో కేసులు చూశారు ఆయన, సివిఎల్ గారు. ఎస్ నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. సో మీరు ఎప్పటి నుంచో మీరు భార్య బాధితుల సంఘం ఏర్పాటు చేసి ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు మగవాళ్ళ గోడు ఎవరు వినడం లేదు అని. సో ఇప్పుడు మళ్ళీ చాలా మంది మగవాళ్ళు హీ టీమ్స్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. సో ఏమంటారు దీనిపై మీరు? అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అమ్మా, గత 25 ఏళ్ల క్రితమే భార్యా బాధితుల సంఘం అంటే హెరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్ అని పెట్టి కొంత అండగా ఉన్నాం. 2014లో మా ఫైట్ వల్ల కొంత ఈ 41 లాంటివి ఏదో వచ్చాయి, కొంత సేఫ్టీ ఉండేది. 14 కంటే ముందు మరీ దారుణంగా ఉండేది. అండ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము వివాహం అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకునే యాటిట్యూడ్లో ఉంటారు. ఎందుకంటే మగవాడికి మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా వాడు నేను చాలా గొప్పవాడిని, ధైర్యవంతుడిని అనే ఒక రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ గ్లాస్ లాగా ఉంటుంది వాడి హృదయం, ఇలా గట్టిగా కొడితే వాడి గుండె బద్దలైపోతుంది. ఈ కాన్సెప్ట్లలో జరుగుతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ముందు నుంచి కూడా ఈ స్త్రీవాదము, తర్వాత వంటిల్లు, తర్వాత ఆడపిల్లల మీద అత్యాచారం అన్నీ ఉన్నాయి కదా. మనం వాట్ వి హావ్ టు సే, బొమ్మ బొరుసు రెండూ మాట్లాడాలి, ఒకటే మాట్లాడకూడదు. నేను ఇందాక అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి విమెన్ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఉంది, అంటే WPS అంటారు దాన్ని విమెన్ పోలీస్ స్టేషన్ అని వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అది వాడుకలోకి వైఫ్స్ పోలీస్ స్టేషన్ లాగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ మెన్స్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ, ఈ పిల్లలంతా ఇప్పుడు ఏదైనా RTI కింద వెళ్ళి ఎంతమంది అత్తగారులు, ఎంతమంది ఆడబిడ్డలు, ఎంతమంది తోడికోడళ్ళ FIRలు మీ WPS లో రిజిస్టర్ అయ్యాయని చెప్పి అడిగితే తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ ఒక మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అని యాక్ట్ వచ్చింది అప్పట్లో 20 ఏళ్ల క్రితం. దానికంటే స్పౌస్ అంటే బాగుండేది, అంటే భార్య కానీ భర్త కానీ ఉంటే ఏ టెన్షన్ ఉండేది కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని చట్టాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కర్మ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా, నాకు పెద్దగా దీని మీద అంటే పెద్ద ఆశ లేదు. కావాలంటే ఏం కావాలి, మెన్స్ రైట్ కమిషన్, ఓకే తీసుకోండి, ఏముంది, 50 పేజీలు ఒక చిన్న కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు, విమెన్స్ కమిషన్ లాగా. దానికి ఒక మెంబర్ని, చైర్మన్ పెడతారు, వాళ్ళకి ఒక కార్ ఇస్తారు, డ్రైవర్ ఇస్తారు, ఒక బిల్డింగ్ ఇస్తారు, అంతేనా? బట్ వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ ఇట్ అవుట్. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 84లో వచ్చింది. యూ విల్ బి సర్ప్రైజ్, అతుల్ సుభాష్ కేసు జస్టిస్ ఇస్ డ్యూ అని సూసైడ్ చేసుకున్న తర్వాత 6 or 7 కేసులు దేశాన్ని అల్లకల్లోల పరిచే లెవెల్లో సూసైడ్స్ జరిగినాయి భయంకరంగా. ఇన్ఫాక్ట్ దానికి
ఆ సూసైడ్ మీద డిస్కషన్స్ అంటే జస్టిస్ ఇస్ డ్యూ అంటే వాళ్ళు వీడియోస్ చేసి వీడియోస్ చేసి సూసైడ్ నోట్స్ వేసుకున్నారు. మళ్ళీ ఇమీడియట్గా వైఫ్ అయిన తర్వాత వైఫ్ని వాళ్ళని చేస్తారు తప్ప వ్యవస్థ చేయలే. ఈ డిలేకి కారణమైన జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళని కానీ పోలీసులను కానీ వీటి ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ కానీ ఎవరిని పట్టించుకోరు కదా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం స్పెసిఫిక్గా మన కోర్టు అనుకున్నాం, ఉమ్మడి హైకోర్టు, నౌ బోత్ ది స్టేట్స్, ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్స్ లో ఉన్నవన్నీ కూడా సమ్మరీ ప్రొసీడింగ్స్ లో చేయాలి. ప్రిఫరబుల్లీ 90 days అన్నారు, అంటే 90 రోజుల్లో చేయాలండి. ఇప్పుడు 90 రోజుల్లో చేయాలి అంటే 900 రోజులు అవుతున్నాయి. 1000 రోజులు 2000 రోజుల్లో కేసు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు, వాడేమో పూణేలో పనిచేస్తాడు, ఆ అమ్మాయి హైదరాబాద్ చేస్తాడు. వాడు నెలకి 4 సార్లు తిరగాలి. ఈ హ్యూమిలియేషన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అండ్ కోర్టులోనేమో వాయిదాల మీద వాయిదాలు పెడుతుంది. పోనీ అమ్మాయికి ఇప్పుడు మై క్వశ్చన్ ఇంప్లిమెంట్ యాక్ట్ 30 రోజుల్లో 90 రోజులు చేసేయండి. ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుంది, ఎంత దారుణం అనే ఇన్ఫాక్ట్ ఒక జడ్జిమెంట్ కూడా ఇది ఇప్పటిలో తేలేది కాదు కాబట్టి మెయింటెనెన్స్ ఇస్తున్నాం, ఇంటర్మ్ మెయింటెనెన్స్ అని రైట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పిటిషన్ అన్నారు. పిటిషన్ ఎప్పుడు ఇచ్చారు, 2 ఏళ్ల క్రితం ఇచ్చారు. అంటే 5 లక్షల ఎరియర్స్, 25,000 ఎంతో మెయింటెనెన్స్ వాళ్ళు రేపు పార్టీ కట్టాలి. ఎట్లా కడతాడు, కట్టలేకపోతే డిప్రెషన్ కడతాం లేదా చచ్చిపోతాం. ఇదేనా జరిగింది. అండ్ లాని మనం క్వశ్చన్ చేయలేకపోవటం మేజర్ పాయింట్. ఇక్కడ మెన్ కమిషన్ క్వశ్చనే కాదు, నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కలిసి గొంతెత్తాలి. ఇందాక ఎవరో సీక్రెట్ కెమెరా పెడితే వైఫ్, తల్లి, బామ్మడి దగ్గర చిత్త కొట్టేశారు. అది ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఉంది. ఎంత దారుణంగా ఉంటుంది. అది చూసిన తర్వాత చాలా రెస్పెక్టబుల్ పర్సన్, అతను రైల్వేలో పనిచేస్తాడు ఆ బాధితుడు. ఎటువంటి కామెంట్స్ వచ్చినాయి, ఎందుకంత అంతగా తనలు తిట్టున్నాడు, బాధపడుతున్నాడు, తను పనిచేసే రైలు కింద ఇష్టం కదా అని. అంటే బాధ్యత మర్చిపోయి బాధలు ఎక్కువైపోయేసరికి 5 చచ్చిపోవటము, చంపేయటము జరుగుతుంది. ఇవి ఎందుకు అక్కర్లేదు కదా, నీకు వద్దనుకుంటున్నావు కదా, దాన్ని పెట్టి వెళ్ళిపో. ఇప్పుడు మిగిలింది ఏంటి, డబ్బులు. అక్కడితో అయిపోయింది కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు పోయినాయి కదా. ఇప్పుడున్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం. ఐ టెల్ యూ. అండ్ చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అందరూ స్పెసిఫిక్గా చెప్పారు, అన్వారంటెడ్ సింపతి ఆడపిల్లలకు వస్తుంది. ఈ 498 అన్నది జ్యుడిషియల్ టెర్రరిజం, లీగల్ టెర్రరిజం అనేది వాడారు. స్పెసిఫిక్ చెప్పారు. ఇప్పుడు అంతెందుకు, 5-6 మర్డర్కి 5-6 సూసైడ్లలో, ఈ దీంట్లో 3 కేసులలో నా పిల్లని, నా కూతురిని, నా కొడుకుని చూడనియట్లేదని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అందుకు దానికి సంబంధించినంత వరకు కూడా యునెస్కో ఇది ఉంది, అయ్యా పిల్లల్ని నాశనం చేయకండి, మీరు వాళ్ళ పిల్లలకి మీ ఇద్దరి మధ్య గొడవలు రానికండి అని. దానికి సంబంధించినంత వరకు మళ్ళీ సుప్రీంకోర్టు ఏముంది, పిల్లల్ని మీరు మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి వెపన్స్ లాగా యూజ్ చేయకండి అని ఎంత క్లియర్గా ఉంది. ఇలా మెన్స్ కమిషన్ వస్తే ఏం చేస్తారు, వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇందాక శేఖర్ అన్నట్టుగా వాడి వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక్కడే ఓల్డ్ సిటీలో వాడు గేట్ ముందు నుంచి సార్ మేరా బీబీ మేరకు కొడుతుంది అంటే, అరే రేపు పొద్దున్న అంటారు. అంటే లేదు సార్ ఇంటికి వెళ్తే చంపేస్తున్నాం అంటే, ఏ పో నువ్వు తర్వాత నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి వాడిని. ఓకే నరసింహారావు గారు, శేఖర్ భాష గారు.